స్థానంలో ఒక పెద్ద మైలురాయి ఎగెనిస్ట్ పాకిస్తాన్ ఎగెనిస్ట్ అయినని మనం చెప్పుకోవచ్చండి. రైట్ అండి. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసి 2 ఏళ్ళు అవుతోంది. చాలామంది చనిపోయారు, వందల మందిని బందీలుగా హమాస్ వాళ్ళు తీసుకెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సో అప్పర్ హ్యాండ్ చూసుకుంటే కనుక ఈ 2 ఏళ్లలో జరిగిన పరిణామాలను బట్టి ఖచ్చితంగా ఇజ్రాయెల్దే. మరి నెతన్యాహు అనుకున్నది సాధించగలిగారా? అండ్ ఇజ్రాయెల్కి హమాస్ ఎలాగో భారత్కి పాకిస్తాన్ కూడా అలాగే. సో భారత్ కూడా ఇజ్రాయెల్ బాటలో నడవాల్సిన అవసరం ఉందా? అక్టోబర్ 7th హమాస్ తీవ్రవాదులు ఇటు ఇజ్రాయెల్ మీద అటాక్ చేసి సౌత్ ఇజ్రాయెల్ మీద 1200 మందిని సివిలియన్స్ చంపడంతో పాటు సుమారు 300 మందిని ఇజ్రాయెల్ని బందీలుగా పట్టుకున్నారు. అప్పటి నుంచి మొదలుపెట్టిన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అక్టోబర్ 7 అంటే 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ వారిలో విన్నర్ ఎవరంటే అందరూ చెప్తారండి, ఇజ్రాయెల్ హీరో, తిరుగులేని హీరో. ముఖ్యంగా ఇజ్రాయేలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు మన మోడీకి ఫ్రెండు, భారత్కి చాలా ఆత్మీయ బంధుడని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో ఎవ్వరి మాట వినరు బెంజమిన్ నెతన్యాహు. ఈవెన్ అమెరికా మాట కూడా వినకుండా యుద్ధం కొనసాగిస్తారు. కానీ ఇండియా మాట ఇస్తారు, ఇండియాకి అంత రెస్పెక్ట్ ఇస్తారు. ఆయన ఎన్నో ఒక 6 డజన్ సార్లు ఇండియా వచ్చాడంటే మీకు విచిత్రంగా ఉంటుందండి. బెంజమిన్ నెతన్యాహుకి ఇండియా అంటే అంత ఇష్టం. ఎందుకంటే ఆయన మాటల్లో ఒకసారి అన్నాడు అనమాట, ముంబైలో పర్యటిస్తూ ఒక యూదు కుటుంబం 2000 సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్ నుంచి యూదులు ఎంతో పెర్సిక్యూషన్కి ఎన్నో ఆత్మహత్య దాడులు ఎదుర్కొనేటప్పుడు ఇండియా ఆదరించిందంట యూదుల్ని. కాబట్టి ఈ జూస్ ప్రధానంగా ఇటు కేరళ ముంబై ప్రాంతాల్లో ఎక్కువ నివసిస్తారు. వాళ్ళ నివాస స్థానాలకు వెళ్ళి బెంజమిన్ నెతన్యాహు వెళ్ళాడంటే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. మరి బెంజమిన్ నెతన్యాహు ఒక హీరో ఆఫ్ ది వరల్డ్ అనమాట ఈరోజు. ఎందుకంటే అక్టోబర్ 7, 2023 మొదలైన ఈ ఇజ్రాయెల్ యుద్ధం ఎవరి మీద చేస్తుంది అంటే హమాస్ మీదే కాదండి. అక్కడ లిబియాలో ఉన్న లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా ఒకటి దాని మీద అటాక్ చేసింది, యెమెన్లో హౌతీస్ మీద అటాక్ చేసింది, ఇటు హమాస్ పాలస్తీనా 3 దేశాలు అయిపోయినాయి. తర్వాత ఇరాన్ మీద అటాక్ చేసింది, సిరియా మీద అటాక్ చేసింది, ఖతార్ మీద, అంటే 6 దేశాలను అది అటాక్ చేసింది. ఇందులో ఇరాన్ అనేది చాలా పెద్ద దేశం, ఒక పవర్ఫుల్ అనమాట. దాన్ని కూడా ఓడించేసింది ఇజ్రాయెల్. అసలు ఇరాన్ ఊపిరి చలపని పరిస్థితి. ఖైమేనీ అయితే బంకర్లో ఎక్కడున్నాడో కూడా తెలియదు, సాగు బతుకుల మధ్య మళ్ళీ యుద్ధం అయిన తర్వాత బయటకు వచ్చాడనమాట. అలాంటి యుద్ధం నెతన్యాహు చేశారు. ఇంకో విషయం అంటే బెంజమిన్ నెతన్యాహు ఎవరంటే ఒక సైనికుడికి తమ్ముడవుతారు. ఈ సైనికుడు ఎవరంటే యోనాథన్ నెతన్యాహు. 1976లో ఆపరేషన్ ఎంటాంబి అని, ఇది అమీన్ అని ఉగాండాకి ఎగినెస్ట్గా 4000 కిలోమీటర్ల పాటు ఇజ్రాయెల్ వెళ్ళి ఒక హైజాకింగ్ ప్లేన్ విడిపించిన ఒక అద్భుతమైన సాహసోపేతమైన చర్య. ఆపరేషన్ అంటారు ప్రపంచ చరిత్రలోని ఆధునిక యుద్ధ తంత్రంలోనే. అలాంటి బ్రదర్ అనమాట, ఆయనకి బ్రదరే ఆయన యుద్ధంలో చనిపోవడం కూడా జరిగింది ఆపరేషన్లో. యోనాథన్ నెతన్యాహు ఆయన బ్రదరే బెంజమిన్ నెతన్యాహు. ఇప్పుడు మరి ఈ బెంజమిన్ నెతన్యాహు 2 సంవత్సరాలుగా చేసిన యుద్ధంలో తిరుగులేని హీరో అయిపోయాడు. ఏ విధంగా అయ్యాడంటే ట్రంప్ కూడా ఆయన బతిమలాడి యుద్ధ విరమణ చెయ్యని బతిమలాడవలసిన పరిస్థితి. కానీ ప్రపంచం అంతా బతిమలాడినా ఆయన అంటేనే యుద్ధం ఆగిద్దనమాట. ఇప్పుడు ఈ బెంజమిన్ నెతన్యాహు నుంచి మనం భారతదేశం ఎటువంటి గుణపాఠం నేర్చుకోవాలంటే, నిజంగా నేను ఎందుకు అంటున్నానంటే వీ షుడ్ లెర్న్ ది లెసన్స్ ఫ్రమ్ ది ఇజ్రాయెల్ వార్ఫేర్ అండి. ఇజ్రాయెల్ చేసిన యుద్ధ తంత్రం మనకి చాలా అవసరం. ఈరోజు ఇజ్రాయెల్కి ఎంతైతే పెను ముప్పు ఉందో ఆ ప్రాంతంలో భారతదేశానికి కూడా అదే మెప్పు. ఈ ఇస్లామిక్ టెర్రరిజం ఉంది పాకిస్తాన్ నుంచి. 30 సంవత్సరాల నుంచి ఇస్లామిక్ టెర్రరిజం ఎదుర్కొంటున్నాం పాకిస్తాన్ నుంచి. పాకిస్తాన్ ఒక టెర్రరిస్తాన్గా ఏర్పడింది, ఒక ఫెయిల్డ్ స్టేట్, ఒక జెల్లీ స్టేట్ అంటారు, ఒక బనానా రిపబ్లిక్ అంటారు, ఒక దారుణమైన ఒక స్టేట్లెస్ స్టేట్ అక్కడ ఉంటుందన్నమాట. అలాంటి దేశంతో మనం యుద్ధం చేస్తున్నాం, అణ్వస్త్రాలు కలిగి ఉంది. మరి ఇజ్రాయెల్ యుద్ధ తంత్రాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి అంటే చాలా నేర్చుకోవాలండి. అక్కడ ఉన్న డ్రోను, ఎయిర్ బేస్ సిస్టమ్స్ అని ఒక సాహసోపేతమైన చర్య ఉంటుంది అనమాట ఇజ్రాయెల్. దాన్ని తీసుకోవాలి. ఈరోజు మోడీ గారు ఒక రకంగా చాలా తీసుకున్నారు నెతన్యాహు నుంచి. ఈ యూరీ స్ట్రైక్ అని, సర్జికల్ స్ట్రైకు, ఈ పుల్వామా పహల్గామ్ దాడుల తర్వాత మోడీ అనుసరించేది ఇజ్రాయెల్ వ్యూహమే, గుర్తుపెట్టుకోవాలి. ఇజ్రాయెల్ ఇంకా ఒక బుల్లెట్ పేలితే యుద్ధానికి వెళ్ళదు. ఆ విధంగా ఈరోజు భారతదేశం కూడా ఆ లెసన్స్ నేర్చుకుంది. ఇంకా ఏం నేర్చుకోవాలంటే చూడండి, ఇజ్రాయెల్ అనేది కేవలం 20,000 చదరపు కిలోమీటర్లతో $500 బిలియన్ ఎకానమీ. ఆ ప్రాంతంలో చిన్న దేశం 1,70,00,000 చదరపు కిలోమీటర్లతో 170 ముస్లిం పాపులేషన్ ఉన్న 57 దేశాలను ఎదుర్కొంటుంది. అది ఎంతటి ధైర్యం అండి.
ఇండియా అనేది 145 కోట్లు, ప్రపంచంలో 4th లార్జెస్ట్ ఎకానమీ. మనం ఇజ్రాయెల్ యుద్ధ తంత్రాన్ని అనుసరిస్తే అసలు మనకి శత్రువులు మిగులుతారండి? మిగలరు. ఈరోజు పాకిస్తాన్ మనం అంతం చేయాలంటే ఇజ్రాయెల్ యుద్ధ తంత్రం మనకు కావాలి. ముఖ్యంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అక్కడ ఐరన్ డోమ్లు అంటే ఇంకా అభివృద్ధి చేసుకోవాలి, డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే నేను ఒక్క విషయం చెప్పబోతున్నానండి, ఇజ్రాయెల్ ఎంతటి సాహసోపేతం అంటే ఈ విషయంలో ఈ ఇండియా కూడా చాలా చాలా నేర్చుకోవాలి. ఈ విషయంలో నరేంద్ర మోడీ గారు చాలా తన ఫ్రెండ్ అయిన బెంజమిన్ నెతన్యాహు నుంచి నేర్చుకోవాలి. ఎక్కడంటే ఈరోజు ఇండియాలో పహల్గామ్ మాస్టర్ మైండ్ సైఫుల్లా కసూరి అనే తీవ్రవాది, ద టెర్రరిస్ట్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఇంకా పాకిస్తాన్లో బతుకున్నాడు. హఫీజ్ సయ్యద్ ఇంకా పాకిస్తాన్లో బతుకున్నాడు. దావుద్ ఇబ్రహీం ఇంకా కరాచీ వాళ్ళ అనుచరులు అక్కడే తిరుగుతున్నారు. తర్వాత ఇలాంటి అజహార్ తిరుగుతున్నాడు. ఇలాంటి వాళ్ళు పాకిస్తాన్లో బతికి ఎందుకు ఉండాలి? అదే ఇజ్రాయెల్ అయితే చూడండి, అటు ఇరాన్లోను, ఇక్కడ హిజ్బుల్లా, హౌతీసు, హమాసు లీడర్లందరినీ హతమార్చేసింది. ఒక రకంగా హమాస్ ఈ 2 సంవత్సరాల ఇజ్రాయెల్ హమాస్ వారిలో అసలు హమాస్కు ఒక అధ్యక్షుడు రావాలంటే భయపడిపోయారు. ఎందుకంటే అక్కడ సైనుల్లా అనేవాడిని చంపేసింది, తర్వాత వచ్చినట్టు చంపి అసలు ప్రతినిధిని పెట్టాలంటే భయపడే పరిస్థితి క్రియేట్ చేసింది. అయితే ఇరాన్ శత్రుదేశమైన ఇరాన్లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఆర్మీ అధ్యక్షుని చంపేసింది, అణు శాస్త్రవేత్తలను చంపేసింది. మరి పాకిస్తాన్లో తీవ్రవాదులు ఇండియా ఎందుకు చంపలేకపోతుంది? ఇది ప్రధానమైన ప్రశ్న. ఎందుకంటే వాళ్ళు బ్రతుకుంటేనే మనం తీవ్రవాదులు అటాక్ జరిగితే. ఈరోజు మొసాద్ ఫుట్ ప్రింట్లో, ఫుట్ స్టెప్స్లో ఇండియా వెళ్ళాలి. ఎందుకంటే ఇదేమి అన్యాయం కాదు, ఆ అంతర్జాతీయ చట్టాలను కూడా అతిక్రమించకూడదు. టెర్రరిస్ట్ ఎక్కడున్నా టెర్రరిస్టే. చివరికి మనం ఏం చేయవలసి వస్తుంది? ఆ టెర్రరిస్ట్ని అటాక్ చేయాలి. పహల్గామ్ తర్వాత పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యి మనం ఎయిర్ స్ట్రైక్ చేసాం ఆపరేషన్ సింధూర్. అది ముందే చేసి ఉంటే ఇజ్రాయెల్ బాటలో ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ గ్రూపుల సంస్థల ప్రతినిధులు ఎవడొచ్చినా మనం ఆపరేషన్స్ నిర్వహించాలి మొసాద్ స్టైల్లో. కాబట్టి ఇజ్రాయెల్ 2 సంవత్సరాలు ఇజ్రాయెల్ హమాస్ వారి నుంచి భారత ఆర్మీ, నేవీ, తర్వాత స్పైయింగ్ ఏజెన్సీస్ అయిన ఐబీలు, ఇండియన్ ఆది నాయకులు, రాజకీయ నాయకత్వం చాలా తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. ఈ ప్రపంచంలో ఈ విపత్కర పరిస్థితుల్లో టెర్రరిస్టులు ఉన్న ఫెయిల్డ్ స్టేట్ చుట్టూరు ఉన్నాయి. భారతదేశం చుట్టూ అటు ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్నట్టు భారతదేశానికి చుట్టుపక్కల ఇటు నేపాల్ ఫెయిల్డ్ స్టేటే, బంగ్లాదేశ్ ఫెయిల్డ్ స్టేటే, శ్రీలంక ఫెయిల్డ్ స్టేట్, ఎక్సెప్ట్ భూటాన్ అండ్ అన్ని ఫెయిల్డ్ స్టేట్సే. పాకిస్తాన్ ఒక్క దేశంలో రాజకీయంగా ప్రకారం పరిపాలన కొనసాగదు. అలాంటి దేశాలను కంట్రోల్ చేయాలంటే మనం దెబ్బకు దెబ్బ, టిట్ ఫర్ ట్యాట్ అనేదే ఉండాలి. గాంధీయిజం, రామధర్మాలు అనేవి మనం ధర్మం వరకే, కానీ మనల్ని మనం రక్షించుకునేటప్పుడు మాత్రం వ్యతిరేకించాలి. లేకపోతే గోరీల్లాగా మన భారతదేశాన్ని చెరబడతారు, చాలా డేంజర్లో ఉంటాం. అది కూడా ఆల్మస్త్రాలు ఉన్నాయి. కాబట్టి ఇజ్రాయెల్ అనేది మనకి రాచబాటేసింది. ఆ మార్గంలో భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళి టెర్రరిస్టులు, పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టుని అంతం చేయడం వల్లే కొన్ని యుద్ధాలు రావు. ఎంజీరావు గారు, ఇక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా